సాయిరాం. చిరునవ్వుల వెన్నెలలు కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి శ్రీ సత్యసాయి భగవాన్ని దివ్య పాదారవిందాలకు విశాఖ జిల్లాలోని మీ బిడ్డలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు స్వామి. విశాఖ జిల్లాలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1999వ సంవత్సరంలో 500 కోట్ల రూపాయలు సాలిన నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి సమయంలో శ్రీ సత్యసాయి భగవాన్ యొక్క దివ్యానుగ్రహంతో, స్వామి యొక్క దివ్య ఆశీస్సుతో స్టీల్ ప్లాంట్లో ఉండే ఉద్యోగులంతా భగవాన్ యొక్క దివ్య దర్శనానికి వచ్చి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది సత్యసాయి భగవాని దివ్యనామ సంకీర్తనం స్టీల్ ప్లాంట్ ఆవరణలో ప్రారంభించారు. ఈనాడు సంవత్సరానికి 1500 కోట్ల లాభాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలరారుతున్నది స్వామి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ మీ యొక్క ప్రేమాభిమానాలలో తరించి ఈనాడు సత్యసాయి దివ్యనామ సంకీర్తనం చేస్తూ ఆ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రగతిని కోరుకుంటున్నారు స్వామి. ఇది మీ దివ్య అనుగ్రహం. మీకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరఫున, విశాఖ జిల్లా మీ బిడ్డలందరి తరఫున మరొక్కమారు కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటున్నాము స్వామి. మీ దివ్యానుగ్రహానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతాపూర్వకంగా మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి దివ్య చరిత్ర, మాతృమూర్తి ఈశ్వరమ్మ ఈ నృత్య రూపకాన్ని మీ పాదార విందాల దగ్గర పూజాపుష్పంగా సమర్పించుకుంటున్నాము స్వామి. దయతో స్వీకరించండి, అనుగ్రహించండి, ఆశీర్వదించండి. జై సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు అయిన శ్రీ సత్యసాయి భగవంతుని పాదపద్మములకు శతకోటి వందనాలు. శ్రీ సత్యసాయి భగవంతుని చేత మాతృదేవతగా ఎన్నుకోబడిన శ్రీమతి ఈశ్వరమ్మ జీవిత రేఖాచిత్రణమే ఈ సంగీత నృత్య రూపకం. మాయా మర్మమో ఎరుగని ఒక పల్లెటూరి అమాయకురాలు శ్రీమతి ఈశ్వరమ్మ. ఎదుటివారి కష్టాలను చూచినప్పుడు ఆ తల్లి హృదయం కరిగిపోయి ఆమె కళ్ళలో బాష్ప బిందువులు పొంగి పొరలేవు. అటువంటి కరుణాంతరంగం కలిగి ఉండటమే భగవానుడు ఆమెను మాతృదేవతగా ఎన్నుకోవడానికి కారణమైంది. రత్నాకరవంశకులదీపం ఈశ్వరాంబా ప్రియసుతం సాయి రామాయ నమోస్తుతే, సాయి రామాయ నమోస్తుతే. ఈశ్వరాంబా ప్రియనందనా, ఈశ్వరాంబా ప్రియనందనా,
ప్రియనందనా సాయి జయ జగవందనా 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 ఈశ్వరాంబా ప్రియనందనా ఈశ్వరాంబా ప్రియనందనా రత్నాకర కుల భూషణ రత్నాకర కుల భూషణ రాజీవనయన నారాయణ రాజీవనయన నారాయణ రాజీవనయన నారాయణ రాజీవనయన నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ ఈశ్వరాంబా ప్రియనందనా सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगुं हरिम् శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
నాథం బ్రహ్మాది దేవతలకు స్వాగతం. దేవదేవ, పరాత్పర, పరంధామ, మీకు ఒక విన్నపం చేయాలని వచ్చాము ప్రభు. భూలోకంలో అధర్మం మితిమీరిపోయింది. అందువల్ల భూదేవి భూభారం వహించలేకపోతోంది ప్రభు. దేవతలారా, నేను త్వరలోనే రత్నాకర వంశంలో సత్యనారాయణునిగా అవతరిస్తాను. అప్పుడు మనుష్యులను మనీషులుగా సంస్కరించి భూదేవికి ఆనందం కలిగిస్తాను. మహాప్రసాదము దేవాధిదేవ. భూలోకంలో మీరు అవతరింపబోయే ఆ గోకులం ఏది? మీచే ఆశీర్వదింపబడే ఆ మాతృదేవత ఎవరు ప్రభు? నేను అవతరింపబోయే గోకులము పుట్టపర్తి. నేను ఈశ్వరమ్మ అనే ఉత్తమురాలిని మాతృదేవతగా ఎన్నుకున్నాను. ఈ వైకుంఠమును ప్రశాంతి నిలయమనే పేరుతో భూలోకానికి తీసుకువస్తాను. అద్భుతము, పరమాద్భుతము ప్రభు. కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబ కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబ కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబ ఈశ్వరమ్మ చరితము వినిన పాపహరణము ఆమె జీవనము అణువణువు పావనము ఈశ్వరమ్మ చరితము వినిన పాపహరణము ఆమె జీవనము అణువణువు పావనము కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబ కల్మషమే లేనిది కపట మెరుగనట్టిది శాంతమామె రూపము సహనమే ఆభరణము కల్మషమే లేనిది కపట మెరుగనట్టిది శాంతమామె రూపము సహనమే ఆభరణము జాలిగుండె తల్లి సుగుణాల కల్పవల్లి జాలిగుండె తల్లి సుగుణాల కల్పవల్లి మాయ మర్మ మెరుగని మనసు పాలవెల్లి ఆ మనసు పాలవెల్లి కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబ
కర్నూలు జిల్లా కొలిమిగుంట గ్రామంలో మీసరగండ సుబ్బరాజు గారు ఉండేవారు. ఆయన శివభక్తుడు. ఆ గ్రామంలో ఆయన ఒక శివాలయం కట్టించాడు. ఆ శివాలయం కట్టిన తరువాత వారికి ఒక అమ్మాయి పుట్టింది. అందుకని ఆమెకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టారు. ఈశ్వరమ్మ యుక్త వయస్కురాలైన తరువాత భగవంతుని ఇచ్ఛానుసారం పెదవెంకమరాజు గారి భార్యగా మీసరగండ వంశం నుంచి రత్నాకర వంశంలోకి అడుగుపెట్టింది. దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ వలె ఈశ్వరమ్మకు 8వ సంతానమే శ్రీ సత్యసాయి భగవానుడు. శ్రీ సత్యసాయి భగవానుడు జన్మించే ముందు ఒక సంఘటన జరిగింది. అది 1926వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇంట్లో అత్తగారు లక్ష్మమ్మ గారు ఉన్నారు. కోడలు ఈశ్వరమ్మ నూతి దగ్గరకు వెళ్ళింది. నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది. ఆమె నీరు తోడుతూ ఆకాశాన చూసింది. నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది. ఆమె నీరు తోడుతూ ఆకాశాన చూసింది. నీలమైన గోడమొకటి నింగి నుండి మెరుస్తూ గిరగిరమని వచ్చి ఆమె ఉదరము జొచ్చింది. నీలమైన గోడమొకటి నింగి నుండి మెరుస్తూ గిరగిరమని వచ్చి ఆమె ఉదరము జొచ్చింది. అది విని పండితులంతా ఆశ్చర్యం పొందారు. ప్రాచీనపు శాస్త్రాలను పరిశీలన చేశారు. శ్రీకృష్ణుని జననం వలెనే సత్యసాయి అవతారం. శ్రీకృష్ణుని జననం వలెనే సత్యసాయి అవతారం. ప్రసవ రీతి కాదు కాదు ప్రవేశమేనన్నారు. ప్రసవ రీతి కాదు కాదు ప్రవేశమేనన్నారు. ఆదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని విశ్వానికి వాగ్దానం చేసిన సర్వజగద్రక్షకుడు ఆ ఆదినారాయణుడే సాయినారాయణుడే మాతృమూర్తి ఈశ్వరాంబకు సత్యనారాయణగా జన్మించాడు. సత్యం పుట్టిన దగ్గర నుండి అన్ని అద్భుతమైన లీలలే. ఆ లీలలు చూసి ఈశ్వరమ్మ సందేహ సంభ్రమాలకు లోనవుతూ ఉండేది.
దివ్యబాలుడైన సత్యం దినదిన ప్రవర్ధమానుడవుతూ తన దివ్యత్వానికి నిదర్శనాలుగా ఎన్నో లీలలు చూపసాగాడు. సత్యం, నీవెవరివో చెప్పు. దేవుడివా, దెయ్యానివా, అవతార పురుషుడివా, అవధూతవా, మహనీయుడివా, మహాపురుషుడివా? చెప్పు, ఇప్పుడే తెలుస్తాను. ఎచటెచటి సాధువులు ఎంతగానో వేడారు, మహర్షులు మహాత్ములు మనసా ధ్యానించారు. ఎచటెచటి సాధువులు ఎంతగానో వేడారు, మహర్షులు మహాత్ములు మనసా ధ్యానించారు. మీ వంశపు వెంకోసా మరి మరి ప్రార్థించాడు. మీ వంశపు వెంకోసా మరి మరి ప్రార్థించాడు. సాకారంగా రమ్మని నా కోసం తపించాడు. సాకారంగా రమ్మని నా కోసం తపించాడు. విన్నపాలనన్నిటినీ వీణులార విన్నాను. కలిలోని అధర్మాన్ని కనులార కన్నాను. ధరణి మీద ధర్మాన్ని తిరిగి నిలుపదలచాను. ధరణి మీద ధర్మాన్ని తిరిగి నిలుపదలచాను. అందుకనే ఈ భువిపై నేను అవతరించాను. అందుకనే ఈ భువిపై నేను అవతరించాను. అందుకు మాకు దృష్టాంతం కావాలి. అలాగా? ఇవిగో ఈ మల్లెపూలు విసురుతాను చూడుడు. ఈ పూలే నేనెవరో మీకు తెలియజేయును. సగభాగము శివుడను, సగభాగము శక్తిని. అందుకనే నన్నిప్పుడు సాయిబాబా అంటారు. సాయిబాబా అంటారు. సాయిబాబా అంటారు. సగభాగము శివుడను, సగభాగము శక్తిని. అందుకనే నన్నిప్పుడు సాయిబాబా అంటారు. నిరాకారుడి నాడు నరాకారుడై వస్తే సందేహంతో మీరు సతమతమవుతున్నారు. సతమతమవుతున్నారు. ఆ రోజు అక్టోబర్ 20వ తేదీ 1940వ సంవత్సరం. పాఠశాలకు వెళ్ళబోతున్న సత్యం పుస్తకాలను విసిరివేసి ఏమన్నాడో తెలుసా? నీ వాడిని కాను నేను, మాయ నన్ను విడిచేను.
ప్రాపంచిక బంధాలు బంధింపగలేవు నన్ను. నీ వాడిని కాను నేను, మాయ నన్ను విడిచేను. ప్రాపంచిక బంధాలు బంధింపగలేవు నన్ను. అరుగరుగో భక్తులు నన్ను ఆర్తితోటి పిలిచేరు. లోకములో శోకమును తొలగింపగ వెళుతున్నా. లోకములో శోకమును తొలగింపగ వెళుతున్నా. స్త్రీలంతా స్వామి చేసే మహిమలని ఆ తల్లికి వచ్చి చెప్పేవారు. ఆమె ఎంతో శాంతంగా అన్నింటినీ వినేది. సత్యసాయి మహిమలను భక్తులు చెప్తూ ఉంటే ఆ తల్లి వారిని ఏమి అడిగేదో తెలుసా? చిన్నిన కన్నయ్య ఈ రోజున కూడా అన్నము ఒక ముద్దైన తిననే తినలేదు. చిన్నిన కన్నయ్య ఈ రోజున కూడా అన్నము ఒక ముద్దైన తిననే తినలేదు. భక్తుల ఆనందమే నాకు ఆహారము. భక్తుల ఆనందమే నాకు ఆహారము. అన్న నా బిడ్డకు ఆకలి తీరేనా? ఎంతమంది ఆర్తినో తీర్చునా బిడ్డడు. ఎంతమంది ఆర్తినో తీర్చునా బిడ్డడు. ఎంగిలి పడినట్లుగా ఎవరైనా చూశారా? చిన్నిన కన్నయ్య ఈ రోజున కూడా అన్నము ఒక ముద్దైన తిననే తినలేదు. సాయి పరంధాముడు లోకానికి దేవుడు. సాయి పరంధాముడు లోకానికి దేవుడు. అయినా తన తల్లికి అల్లారు ముద్దు బిడ్డడు. సాయి పరంధాముడు లోకానికి దేవుడు. సత్యం ఎప్పుడూ నిర్లిప్తంగా నిర్వికారంగా ఉండటం, రకరకాల మహిమలు చూపటం గమనించిన ఈశ్వరమ్మకు దిగులు పట్టుకుంది. ఒకవేళ తన కుమారుడు అందరినీ వదిలిపెట్టి ఏ హిమాలయాలకో ఏ కొండ గుహలోకో చెప్పకుండా వెళ్ళిపోతాడేమోనని ఆ తల్లి ఎంతో ఆందోళన చెందింది. అందుచేత ఒకరోజు ఈశ్వరమ్మ సత్యాన్ని పిలిచి ప్రేమతో ఇలా అంది. బంగారు ఒక మాట, బంగారు ఒక మాట, భగవంతుని తోడు. నిన్ను వదలి నేనెప్పుడు ఉండలేను ఓ నాన్న. ఈ
స్వర్గం కన్నా మిన్నా జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్న ఈ చోటును వదలి నేను ఏ చోటికి వెళ్ళనులే విశ్వమంతటికి నేను ఈ వరమును ఇస్తున్నా విశ్వమంతటికి నేను ఈ వరమును ఇస్తున్న వరలో ఈ పుట్టపర్తి మరో తిరుపతి అవును వరలోనే పుట్టపర్తి వారణాసి కాగలదు త్వరలో ఈ పుట్టపర్తి ఒక షిరిడి కాగలదు జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్న ఈ చోటును వదలి నేను ఏ చోటికి వెళ్ళనులే ఆ విధంగా మాతృదేవతకి అభయమిచ్చిన కారణంగా పుట్టపర్తి స్వామి నివాసమై మహాపుణ్యక్షేత్రంగా మారింది. ఆహా, భగవంతునిచే మాతృదేవతగా ఎన్నుకొనబడిన ఈశ్వరమ్మ భాగ్యమే భాగ్యం.
పరబ్రహ్మస్వరూపుడు శ్రీ సత్యసాయి భగవానుడు ఆ తల్లికి చేయూతనిస్తూ ఆమెను అసత్యాన్ని నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుగు వైపుకు, మృత్యువు నుండి అమృతత్వం వైపుకు నడిపించాడు. అది 1972వ సంవత్సరం మే నెల. బెంగుళూరులో వేసవి తరగతులు జరుగుతున్నాయి. ఈశ్వరమ్మ కూడా అక్కడే ఉన్నది. ఒకరోజు రాత్రి ఆమెకు తీవ్రంగా జ్వరం వచ్చి ఎంతో బాధపడింది. ఒక రాత్రి వేళ మాత్రము కాదు. పెద్ద బొట్టు వినవమ్మా, బొట్టు వేసి చెబుతున్నా. చెప్పవమ్మ ఈశ్వరమ్మ, చెప్పవమ్మ చెప్పవమ్మ, ఎప్పటిది అనుభవము ఎలా కలిగెనో చెప్పవమ్మ, ఎప్పటిది అనుభవము ఎలా కలిగెనో చెప్పవమ్మ. పెద్ద బొట్టు వినవమ్మా, బొట్టు వేసి చెబుతున్నా. నిన్న రాత్రి జ్వరముతోటి నిద్రలేక నేనుంటే చింతకు ఏ తెంచి స్వామి చింత తీర్చినాడు. చింతకు ఏ తెంచి
చెబుతున్నా. చెప్పవమ్మ ఈశ్వరమ్మ, చెప్పవమ్మ, చెప్పవమ్మ. ఏమి చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు స్వామి? ఒక్కసారిగా శ్రీరామచంద్రుడయ్యాడు. శిరసున మణి కిరీటము, భుజమున కోదండము, అధరమున నవ్వుతో అభయము దయచేశాడు. అధరమున నవ్వుతో అభయము దయచేశాడు. పెద్ద బొట్టు వినవమ్మ, బొట్టు వేసి చెబుతున్నా. చెప్పవమ్మ ఈశ్వరమ్మ, చెప్పవమ్మ, చెప్పవమ్మ. కోటి సూర్యకాంతులున్న కోదండ రాముడు సత్యసాయిగా మరలా సాక్షాత్కరించాడు. సత్యసాయిగా మరలా సాక్షాత్కరించాడు. ధన్యురాలవమ్మ ఓ ఈశ్వరుని అమ్మ, రామదర్శనం పొందిన రమణీమణివమ్మ. రామదర్శనం పొందిన రమణీమణివమ్మ. ధన్యురాలవమ్మ ఓ ఈశ్వరుని అమ్మ, ధన్యురాలవమ్మ ఓ ఈశ్వరుని అమ్మ. ఈశ్వరమ్మ ఆత్మజ్యోతి సత్యసాయి పరంజ్యోతిలో కలవబోతుందనడానికి ఆ సన్నివేశం సంకేతమేమో అనిపిస్తుంది. మే 6వ తేదీ సూర్యోదయ వేళకు మాతృశ్రీ ఈశ్వరమ్మ శుచి అయి వరండాలో కూర్చుంది. స్వామి 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 అంటూ పిలిచే ఈశ్వరమ్మ, స్వామి స్వామి అంటూ పిలిచే ఈశ్వరమ్మ, వస్తున్నా వస్తున్నా అని పలికిరి స్వామి. ఒక్క క్షణములో మోక్షము పొందినదా తల్లి. ఒక్క క్షణములో మోక్షము పొందినదా తల్లి. మనిషి మంచితనానికి చివరి ఘటన సాక్షి. ఒక పక్కన కూతురు, ఒక పక్కన మనుమరాలు అయినా తల్లి అప్పుడు స్వామినే పిలిచింది. అదే మనకు ఈశ్వరాంబ అందించే ఆదర్శం. అదే మనకు ఈశ్వరాంబ అందించే ఆదర్శం. నిర్మల హృదయానికి చివరి క్షణమే నిదర్శనం. నిర్మల హృదయానికి చివరి క్షణమే నిదర్శనం. కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్యా, ద్వాపరాన దేవకియే, ఈ కలిలో ఈశ్వరాంబ.